అది నోరా తాటిమట్ట నరం లేని నారిక అంటారు. అరే ఇవి గూగుల్ రోజులు జనాలకు ప్రతి విషయము వెంటనే అందిస్తున్నాయి. మనం ఏం మాట్లాడుతున్నామో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇట్లా మాట్లాడితే మనం ఎర్రిపప్పలు అయిపోతాం కదా అన్న జ్ఞానం కూడా లేదు. చూడండి మన ఒక్క ఏం మాట్లాడుతుందో. అమెరికా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమిస్తావు అని చెప్పి భారతదేశాన్ని అడిగితే ఎలా ఉంటుందో ఈ డీల్ కూడా అలాంటిదే. అదేంటక్క అలా అంటాం? డీల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా అట్లాగే మాట్లాడతారు. ఎస్, భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ మన దేశానికి, మన రైతులకి, మన పరిశ్రమలకు ఇది మరణ శాసనం లాంటి డీల్ అవుతుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి మేడం? మీకేనా? మీకు తప్ప ఎవరికీ లేవు కదా. ఇది అమెరికాకు 140 కోట్ల మంది భారతీయుల్ని కన్జ్యూమర్స్ గా మార్చేసే ఒక డెడ్లీ డీల్ కాబట్టి ఇది అమెరికాకు మాత్రమే లాభం, ఇండియాకు కాదు. అసలు డీలే ఫైనలైజ్ అవ్వలేదు, ఫైనలైజ్ అయిపోయింది అన్న కలరింగ్ ఎందుకు ఇస్తున్నావు అక్క? ఈ డీల్ భారతదేశానికి ఎలా లాభమో బహిరంగంగా చెప్పకుండా, డీల్లో ఏం పెడుతున్నారో చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ సన్మానాలు అందుకుంటున్నారు. డీల్లో ఏం మాట్లాడబోతున్నారో ఎలా చెప్తారక్క? ఒక డీల్కి వెళ్ళేటప్పుడు మేము ఎలా మాట్లాడబోతున్నాము అని పబ్లిక్ చేస్తే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు వస్తారు కదా. డీల్ ఎప్పుడు కూడా ప్రతిపాదనల మీద ఉంటుంది. ఒకళ్ళు వచ్చి ఇలా చేద్దాము అంటారు, అలా చేస్తే మరి ఎలా చెయ్యాలని యువతల వాళ్ళు చెప్తారు. టేబుల్ మీద కూర్చొనక ముందే మన మనసులో విషయాలు అవతల వారికి చెబితే మనం ఓడిపోయినట్టే కదా. ఈ మాత్రం చిన్న జ్ఞానం కూడా లేదా అక్క నీకు? ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏంటి, ఇది మనకు ఎలా నష్టము, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ మనకు ఏ విధంగా నష్టము అని అంటున్నావు అంటే కనీసం అందులో ఒక్కటి కూడా మనకు లాభదాయకమైనది లేదు, అంతేనా? అవునక్క, డీలే ఫైనలైజ్ అవ్వలేదు, అది మనకి నష్టము అని ఎట్లా చెప్తావక్క? కానీ 18% టారిఫ్ కూడా చాలా ఎక్కువే కనుక అది పాకిస్తాను, బంగ్లాదేశు, చైనా ఈ దేశాల మీద వేసిన టారిఫ్ కంటే తక్కువ. 50% కంటే 18% నయం కదా అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఇండియా మీద అమెరికా టారిఫ్ ఎంతో తెలుసా? కేవలం 2-3%. అదేంటక్క అలా మాట్లాడతావు? అప్పుడు మనం 2.3% ట్యాక్స్ కట్టేవాళ్ళం, ఇప్పుడు దాన్ని 18% చేసేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఈ టారిఫ్ని ఎవరు చెల్లిస్తారక్క? అమెరికా ప్రజలు, మనం కాదు. మనకు కావాల్సింది గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ టారిఫ్లు ఉన్నాయా, తక్కువ టారిఫ్లు ఉన్నాయా అని కాదు. మన పోటీదారుల కంటే మన మీద వేసే టారిఫ్ తక్కువ ఉందా లేదా అన్నదే. సపోజ్ ఒక వస్తువు వెల $100, దానికి 18% టారిఫ్ కలిపితే దాని వెల $118 అవుతుంది. ఇప్పుడు అదే వస్తువు చైనా నుంచి వచ్చినప్పుడు దాని మీద 23% టారిఫ్ ఉంటే $123 అవుతుంది. మన వస్తువు అక్కడ $118, చైనా వస్తువు $123. ప్రజలు ఏది కొంటారక్క? బిజినెస్ ఎవరికి జరుగుతుందక్క? అది లెక్క టారిఫ్ల గురించి. ఇప్పుడు ముసలోళ్ళు చెప్తుంటారు, మా చిన్నప్పుడు కేజీ బియ్యం 4.5కు కొనేవాళ్ళం అని. నువ్వు అలాగే చెప్తున్నావు, పూర్వం 2.3 ఉండేది అని. 2025 ఏప్రిల్లో మొత్తం దేశాలని బ్లాక్మెయిల్ చేస్తూ ట్రంప్ టారిఫ్స్ వేశాడు. ట్రంప్ టారిఫ్ వేయకుండా నువ్వు ఆపగలవా? ఇప్పుడు పాకిస్తాన్ మీద, చైనా మీద, రష్యా మీద, ఆయా దేశాల మీద ట్రంప్ టారిఫ్ వేయకుండా ఆపవలసిన అవసరం మోడీకి కానీ భారత్ కానీ ఏముందక్క? మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు రష్యాతో మీరు డీల్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి 50% దాకా మన మీద ట్యాక్స్ని పెంచేశారు. పెంచాడక్క, మరి మనం ఆపేసామా? ఏం ఆపలేదు కదా. ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మేము తగ్గిస్తాము అని చెప్పి ఇప్పుడు 18% తగ్గించారు. కాబట్టి ఇక్కడ మనం సంతోషపడిపోతున్నాం. కానీ 1 year బ్యాక్ తో పోల్చితే ఇప్పుడు కూడా అమెరికా మన మీద 15% ఎక్కువ ట్యాక్స్ వేసింది అనేది అసలు నిజం. అక్కకి తెలిసినా సరే తెలియనట్టే మాట్లాడుతుంది. మీకైతే అర్థమవుతుంది కదా. ఈ టారిఫ్లు అనేవి మనము చెల్లించము, అమెరికా పౌరులు మాత్రమే చెల్లిస్తారు. మనకు కావలసిందేంటి? అది ఎంత ఎక్కువ ఎంత తక్కువ అన్నది కాదు, మన పోటీదారుల కంటే తక్కువ కాదా అనేది. మన పోటీదారుల కంటే మన వస్తువుల మీద టారిఫ్లు తక్కువ ఉన్నప్పుడు మన వస్తువులే తక్కువ రేటు పడతాయి కొనుక్కునే వారికి. అప్పుడు ఎవరి వస్తువులు కొంటారక్క? ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశాల మీద మనలాంటి అభివృద్ధి చెందుతున్న అలాగే పేద దేశాలు ఎక్కువ టారిఫ్స్ వేస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల మీద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువ టారిఫ్లు వేస్తాయి ఎప్పుడు కూడా. అలా అనకూడదక్క. ఏ దేశం అయినా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ టారిఫ్లు ఎప్పుడు వేస్తుందో నీకు అర్థం కాదా అక్క? విదేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు దేశవాళీ ఉత్పత్తుల ధరల కంటే బాగా తక్కువ ఉన్నప్పుడు రెండు సమం అవ్వడం కోసం
ఆ టారిఫ్లు ఎక్కువ వేస్తారు. లేకపోతే మన వస్తువుల కంటే వాళ్ళ వస్తువులు అత్యంత చౌకగా దొరుకుతుంటే పోటీ తట్టుకోలేక మన పరిశ్రమలు దివాళా తీస్తాయి. మన లోకల్ పరిశ్రమలను రక్షించుకోవడానికి విదేశీ వస్తువులపై అవసరమైతే ఎక్కువ సుంకాలు విధిస్తారు. ఏదో డబ్బున్న వాళ్ళ మీద పేదవాళ్ళు విధిస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అంటే అమెరికా వస్తువులు మన దేశంలోకి వస్తే మనం ఏ ట్యాక్స్ వేయకూడదంట. క్రమంగా ట్యాక్స్లన్నీ జీరో చేసేయాలంట. మనం మాత్రం ఏ ట్యాక్స్ వేయకూడదు. కానీ మనం అమెరికాకి మన వస్తువులను పంపినప్పుడు అక్కడ 18% ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తారు. అమ్మ, ట్రంప్ మామ ఆ ప్రపోజల్ తెచ్చాడు, కానీ భారత్ ఒప్పేసుకుందా? ఒప్పుకోలేదే. ఇటువంటి ఒప్పందాలకి వెళ్ళే పద్ధతి ఇప్పటిదాకా సాగదీయడం ఎందుకక్క? సంవత్సరం క్రితమే దాన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు కదా. రష్యా నుంచి ఆయిల్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం. అలా క్యాన్సిల్ చేసుకుంటే ఇండియాకు ఎంత నష్టమో మన ప్రధానమంత్రికి, మన కేంద్రానికి తెలిసినా కూడా ట్రంప్ అంత ధైర్యంగా ఈ క్యాన్సిల్ చేసుకోవడానికి, రష్యా నుంచి ఆయిల్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ఎలా ప్రకటించగలిగారు? అబ్బాబాబాబా, సూపర్ అక్క. పాముకి 2 నాలుకలు ఉంటాయంటారు, కానీ నీకు 2 కంటే ఎక్కువ నాలుకలు ఉన్నాయక్క. ఏం చెప్పావక్క? రష్యా డీల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇండియాకి ఎంత నష్టమో మోడీకి తెలిసినప్పటికీ ఇండియా రష్యా డీల్ క్యాన్సిల్ చేసుకుంటుంది అని ట్రంప్ ఎలాగన్నాడు అంటావేంటక్క? ట్రంప్ ఏమన్నా మోడీ కింద అండర్ సెక్రటరీయా? ఏదైనా మాట్లాడే ముందు మోడీ పర్మిషన్ తీసుకోవడానికి ట్రంప్ తనకు వచ్చింది, తనకు నచ్చింది, నోటుకొచ్చింది మాట్లాడగలడు. ఎవడాపగలడు? రష్యా ఆయిల్ ఆపేస్తే భారత్కి నష్టమని మోడీకి తెలిసి కూడా ట్రంప్ అలా ఎలా అన్నాడు అంటావేటక్క? ఆ మాట మోడీ అంటే కదా నువ్వు అడగాలి. టంగు ట్విస్టర్ అంటారక్క. ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పైన మనం $16 ఎక్కువ పే చేయాలి అమెరికాకు. మనం ఒక్క రోజులో రష్యా నుంచే ఎంత క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో తెలుసా? యావరేజ్గా 15 లక్షల బ్యారెల్స్. సింపుల్ మ్యాథ్స్ ఇది. 15 లక్షల బ్యారెల్స్ ఇంటూ $16 క్యాలిక్యులేట్ చేయండి. ఒక్క రోజులో 216 కోట్ల రూపాయలని అదనంగా అమెరికాకి ఇవ్వాలి మనం రష్యా నుంచి ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే. ఎందుకంత ఆరాటం అక్క? డీల్ క్యాన్సిల్ చేసుకుంటే కనుక అని నువ్వే అంటున్నావు. అంటే ఇంకా డీల్ క్యాన్సిల్ చేసుకోలేదు అని అర్థం. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని ట్రంప్ అన్నాడు. అట్లా మానేస్తే గనక మనకి ఎంత నష్టం అని చెప్తున్నావు, కానీ అసలు గవర్నమెంట్ ఏమందో వినవా అక్క? గవర్నమెంట్ ఏమంటుంది? 1.4 బిలియన్ ప్రజల సెక్యూరిటీయే మాకు ఏ విషయంలోనైనా ప్రధాన అంశం అని చెబుతుంది. దిగుమతులు అనేవి ఎలా ఉంటాయని గవర్నమెంట్ చెబుతుంది. ఇక్కడ మార్కెట్ పరిస్థితులు, అక్కడ మనకు దొరికే రేటు, ఇక్కడ మన అవసరం వంటివి. అంతేగాని బయటోడు ఏదో ప్రెషర్ ఇచ్చాడని అనుమతించేది లేదు అని చెబుతుంది. ట్రంప్ మామ ప్రతిపాదనలకు గంగిరెద్దుల తల ఊపడమో, గుడ్డిగా వ్యతిరేకించడమో అంటూ ఉండదు. ఇప్పుడు చెప్పిన అవసరాలను ఆధారం చేసుకునే ఆయన ప్రతిపాదనల మీద మన స్పందన ఉంటుంది అని గవర్నమెంట్ నెక్కచ్చిగా చెప్పింది. ఇదంతా కూడా మనం కట్టే ట్యాక్స్ డబ్బా కాదా? మన దేశం ఎక్కువ పెట్టి క్రూడ్ ఆయిల్ కొంటే ఇమీడియట్గా మన మీద పడే ఎఫెక్ట్ ఏంటి తెలుసు కదా? మన పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గుమని పెరుగుతాయి. అవునమ్మా, మోడీ ఎరుపప్ప. ఆ విషయం ఆయనకి తెలియదమ్మా. ఏం చేస్తాం మరి? ఇంత భారం మోసినందుకు అమెరికా మనకి ఇస్తున్నది ఏంటి? జీరో. వాళ్ళ వస్తువుల్ని జీరో టారిఫ్తో కొనండి అని చెప్పి చెప్తోంది. చెప్తాడమ్మా, ట్రంప్ చెప్పడానికే ఉంది. కానీ ఇంకా భారత్ ఒప్పేసుకుందా? ఒప్పుకోలేదు కదా. మన అవసరాలు, మన లాభాలు, మన పరిస్థితులు చూసుకునే ఏదైనా ఒప్పుకునేది అని క్లియర్గా చెప్పారు కదమ్మా. అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్, కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పినవి కూడా మీరు నమ్మరన్నమాట. మన మంత్రిత్వ శాఖలను ఎందుకు నమ్మాలక్క? మనం కేవలం ట్రంప్ చెప్పిందే నమ్మాలి, అంతేనా? సో రష్యాతో డీల్ వద్దు అని చెప్పి అంటున్నావు కదా. అయితే రష్యా సప్లై చేసే అదే $50కే నువ్వు కూడా సప్లై చేయి అని చెప్పి మనం ఎందుకు అడగకూడదు ట్రంప్ని? నిజమేనమ్మా, ఎందుకు అడగకూడదమ్మా? అలా ఎందుకు అడగలేకపోతున్నారు మన ప్రధాని మోదీ గారు? మోదీకి ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. ఓహో, ఇక్కడ మోడీకి ట్రంప్తో ఏదో ఆబ్లిగేషన్ ఉందా? వెరీ గుడ్ అమ్మా, భలే పాయింట్ కనిపెట్టేసావు అమ్మా. ట్రంప్ చేసిన ప్రకటన, మోడీ చేసిన ప్రకటన, ఈ రెండింటినీ కూడా ఇండియా కోణంలో చూద్దాం. ట్రంప్ ఏమన్నారు? నా గొప్ప స్నేహితుల్లో ఒకరు, శక్తివంతమైన నేత ప్రధాని నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను. వాణిజ్యము, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు చాలా అంశాల మీద మేము చర్చించాము. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి, అమెరికా నుంచి ముఖ్యంగా వెనిజులా నుంచి భారీగా చమురు కొనడానికి మోదీ అంగీకరించారు. ఇది ట్రంప్ స్పష్టంగా రాశారు చూడండి. అవునన్ను, నిజమే, అలాగే రాశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అవునవును, అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒప్పుకున్నాను అని మోడీ చెప్పాలి కదా. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపడానికి ఇది తోడ్పడుతుంది. మిత్రుడు మోదీ విజ్ఞప్తి మేరకు ఆయన మీద గౌరవంతో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్కు నేను అంగీకరించాను. మోదీ విజ్ఞప్తి చేశారంట. ఒక రకంగా మోదీనే ప్రపోజ్ చేస్తే, మోదీ నన్ను బ్రతిమలాడుకుంటే నేను పోతే పోనీలే అని ఒప్పుకున్నాను అనేలాగా ఇండియాని తక్కువ చేస్తూ ట్రంప్ ట్వీట్ ఉంది.
అదేంటక్క చిన్నపిల్ల మాట్లాడుతున్నావు? ట్రంప్ అలాగే మాట్లాడతాడు కదా. ట్రంప్ అలా మాట్లాడకపోతే మనం డౌట్ పడాలి కానీ. ఇంకా ఏదో చెప్తున్నావు, చెప్పు. బదులుగా అమెరికన్ ప్రోడక్ట్స్ పైన ఇండియా టారిఫ్స్ క్రమంగా 0కు తగ్గిస్తుంది, వాణిజ్య అడ్డంకులను తొలగిస్తుంది అని చెప్పి అంటున్నాడు. నిజమక్క, నిజంగానే అదే మాట అనేసాడు. భలే చెప్పేసావు అక్క. సో అలా తొలగించడానికి మోదీ ఒప్పుకున్నారు. ఇండియా అమెరికాకు వేసే టారిఫ్ని క్రమంగా 0 చేయడానికి మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ చెప్పాడంటే నిజమే అయి ఉంటుందక్క. ట్రంప్ అబద్ధాలు చెప్పడక్క. ఆ మాట మోడీ కూడా చెప్పేశాడు కదా అక్క. చెప్పాడా లేదా అక్క? నాకు తెలీదు. భారత్ $500 బిలియన్ విలువైన, అంటే రూపాయల్లో అయితే 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికన్ క్రూడ్ ఆయిల్, బొగ్గు, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల్ని భారత్ కొనుగోలు చేస్తుంది అమెరికా నుంచి. వీలైనంత ఎక్కువగా అమెరికా ఉత్పత్తుల్ని కొనడానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి మోదీ నాకు హామీ ఇచ్చారు అని చెప్తున్నాడు. అలా హామీ ఇచ్చాడాక ఇంకా మోడీ ట్రంప్ కాళ్ళలో దూరిపోయాడు అనుకున్నానక్క. ఆ హామీ అర్థం ఏంటక్క? మ్యాక్సిమం నీ దగ్గరే కొంటాను అని. దాని అర్థం ఏంటక్క? పక్కోడికి అంట నీ దగ్గర తక్కువ దొరికితే కొంటాను అని అర్థమవుతుందా? $500 బిలియన్ 45.5 లక్షల కోట్ల రూపాయలు. మోస్ట్ డేంజరస్ ప్రపోజల్ ఇది. ఎందుకు డేంజర్ అవుతుందక్క? నువ్వే ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్పు. ట్రంప్ ఫోన్లో ఇట్లాంటి ప్రపోజల్ పెట్టినప్పుడే హౌ డేర్ యూ ట్రంప్ టు ప్రపోజ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ డీల్ అని చెప్పి దవడ పగిలేలాగా మోదీ సమాధానం చెప్పుండాలి. ఓహో, అసలు కదా ఇది. ఈ మాట ముందు చెప్పాలి కదక్క. ఇదన్నీ అగ్రిమెంట్లు అన్నీ అయిపోయినాయేమో అనుకుంటున్నాను నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది విని. ట్రంప్ ఫోన్ చేసి 50 కాదు నీకు 18 చేసేస్తాను, నువ్వు $500 కోట్ల వస్తువులు మా దగ్గర కొనియాలి, రష్యా దగ్గర పెట్రోల్ కొనడం మానేయాలి అని ఫోన్లో చెప్పాడు. ఎవరు? ట్రంప్ గారు. వెంటనే మోడీ ఏమన్నాడు? థ్యాంక్స్ అండి, మీ ఆఫర్ చాలా బాగుందండి, అలాగే చేద్దామండి అని అన్నాడు. అంతేనా? నువ్వేమంటావు? మోడీ అలా అనకూడదు, హౌ డేర్ యూ అని లాగి చెంప మీద కొట్టేయాలి అని అంటున్నావా? అంటే నీకు మోడీ అంత ఎర్రి పప్పలా కనపడ్డా? అక్కడ మోడీ కాకుండా రాహుల్ గాంధీ ఉంటే నువ్వన్నట్టే చేసి ఉండేవాడేమో అక్క. అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అక్క? ఉత్తు పుణ్యానికి మోడీ ట్రంప్తో గొడవ పెట్టేసుకొని పెంట చేసేసుకొని ఇండియా సంకనాగిపోయేలా చెయ్యాలి అన్నది నీ కోరిక? ట్రంప్ తోటే కాదు, ఎవరితో అయినా సరే అలాగే గొడవ పెట్టుకోవాలి అని కోరుకుంటే కనుక నువ్వు రాహుల్ గాంధీకి చెప్పక్క, ఆ సలహా ఆయన అలా చేస్తాడు. మోడీ దగ్గర నీ కోరికలు తీరమక్క. మొన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్ మొత్తం 53 లక్షల కోట్లు. అలాంటిది ఒక్క అమెరికా నుంచే 45.5 లక్షల కోట్ల వస్తువుల్ని ఇండియన్ మార్కెట్స్లోకి అమెరికా మీరు కొనండి అని చెప్పి చెప్తోంది. దేశ బడ్జెట్లో 80% అంత పెద్ద మొత్తంలో బిజినెస్ చేసుకుంటాం మేము మీ మీద అని చెప్పి చెప్తోంది. సిగ్గు, శరం, లజ్జ ఏమీ ఉండవు. దేశ బడ్జెట్లో 80% వ్యాపారం మేము చేసేసుకుంటాము అని అమెరికా చెప్తుందా? దానికి మోడీ ఒప్పేసుకున్నాడా? అక్క, నీకు కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళు గొర్రెలా తల ఊపుతారేమో, అందుకని నువ్వు ఇలాంటివి చెప్పచ్చు. ఆ $500 కోట్ల ఉత్పత్తులు అంటే 5 సంవత్సరాల పాటు జరిగే వ్యాపారం గురించి చెప్తున్నాడక్క, ఈ సంవత్సరానికి కాదు. నువ్వు సూపర్ అక్క. ఆడెవడో కిరాణా కొట్లో సామాన్లు కొంటూ మేము 15 కేజీలు బియ్యం తింటామండి, 15 కేజీలు బియ్యం పొయ్యండి అని అడిగాడంట. అది తినేసి అమ్మో వాళ్ళ ఇంట్లో రోజుకి 15 కేజీలు బియ్యం తింటారంట అని నువ్వు అన్నట్టుగానే ఉంది. సో అప్పుడు ఇక్కడుండే పరిశ్రమలు, మన రైతుల ఉత్పత్తులు, ఇక్కడ జరిగే ఉత్పత్తి ఎవరు కొనాలి? అవునక్క, నిజమే. ఎవరు కొంటారు? డీల్ తర్వాత మనం అమెరికా వస్తువుల మీద వేసే టారిఫ్ క్రమంగా 0 అయిపోతుంది. మోడీ అలా అని చెప్పాడక్క ఎక్కడన్నా? ట్రంప్ అయితే అన్నాడు అనుకో అక్క, మోడీ కూడా అన్నాడా? అది నేను అడుగుతున్నాను. చాలా వస్తువుల మీద టారిఫ్ వేయలేము, 0 అంటే కొన్నిటి మీద మాత్రమే వేస్తాం. అదేంటక్క అలానేసో? 0 టారిఫ్కి ఒప్పుకున్నప్పుడు అన్నిట్ల మీద ఉండాలి కానీ కొన్నిట్ల మీదే వేస్తారంటే ఏంటక్క? మోడీ ట్రంప్ కాళ్ళల్లో దూరిపోయిన తర్వాత మోడీ ట్రంప్ చెప్పిందే వినాలి కానీ సొంతంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాడక్క? మెజారిటీ వస్తువుల మీద 0 టారిఫ్ అని చెప్పి కదా ట్రంప్ చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంత దిక్కుమాలిన డీల్ ఉంటుందా? ఏమో మాకేం తెలుసక్క, తెలివైందని నువ్వే చెప్పాలి. ఇది నిజానికి యాంటీ ఇండియా డీల్. ఇలాంటి ఒక డీల్ని మోదీ ఒప్పుకున్నారు అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేంటక్క అలాంట? ట్రంప్ చెప్పాడు కదా, ట్రంప్ చెప్పాడు అంటే అది నిజమే. మనం అమెరికా వస్తువులు కొంటే మోదీస్ మేక్ ఇన్ ఇండియా నినాదం గాల్లో కలిసిపోతుంది. అసలు మోడీ టార్గెటే అదక్క. అందుకే మోడీ ట్రంప్ ప్రపోజల్స్ని యథావిధిగా అంగీకరించాడక్క, ఏలు ముద్ర కూడా వేసాడు దాని మీద. ట్రంప్ ఈ స్థాయిలో ఎలా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాడు? అంటే ఒప్పందం అయిపోయినట్టేనక్క. పైగా ఏమన్నాడు? ప్రధాని మోదీ మేమిద్దరము గొప్ప పనులు పూర్తి చేశాము అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈ వీడియోలో ఎప్పటిదాకా నువ్వు మాట్లాడిన వాటిలో ఇదొక్కటి నిజమక్క, ట్రంప్ డబ్బా కొట్టుకుంటున్నాడు.
ఒక్కటి మాత్రం మనం రియలైజ్ అవ్వాలి, ట్రంప్ను అప్రిషియేట్ చేయాలి. అమెరికన్ ప్రెసిడెంట్గా అడుగడుగున అమెరికా ప్రయోజనాలకి కట్టుబడి హైయెస్ట్ ప్రయారిటీ అమెరికా ప్రయోజనాలకి ఇచ్చి అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ట్రంప్ పనిచేస్తున్నాడు. నీకు అలా అనిపించిందా? అక్కడ నిజానికి అమెరికాలో జరుగుతున్నది ఏంటి? అక్కడి ప్రజలు వస్తువు అసలు దాని మీద ఒకప్పటికంటే ఇప్పుడు అత్యధికంగా ట్యాక్సులు కడుతున్నారు, తిట్టుకుంటున్నారు. సరే, ఇంకా ఏదో చెప్తున్నావు? మన దేశ ప్రధాని ఇండియా ప్రయోజనాలను కాపాడే విషయంలో ట్రంప్ స్థాయిలో ఎందుకు పనిచేయట్లేకపోతున్నారు? అవును, నిజమే. మన దేశ ప్రధాని ట్రంప్ స్థాయిలో ఇండియా ప్రయోజనాలను కాపాడలేకపోతున్నాడు. అందుకే 3 సార్లు గెలిపించారు ప్రజలు ఇరుపప్పలో. ముఖ్యంగా ట్రంప్ విషయంలో, ట్రంప్ని డీల్ చేసే విషయంలో, ట్రంప్ని హ్యాండిల్ చేసే విషయంలో, ట్రంప్కి సమాధానం చెప్పే విషయంలో, ట్రంప్ చేస్తున్న ఆరోపణల్ని కానీ లేకపోతే ట్రంప్ చాలాసార్లు చాలా మాట్లాడాడు. మోడీ మీద మాట్లాడాడు, ఇండియా మీద మాట్లాడాడు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద మాట్లాడాడు. వీటి ఎక్కడా కూడా ట్రంప్కి ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడిన సందర్భమే లేదు. ఎందుకు మాట్లాడాలి? ట్రంప్ ఏదో మాట అంటే దానికి మనం సమాధానం చెప్పాలా? ట్రంప్ ఏదో మాట్లాడితే మనం అదే మాట్లాడాలా? నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక కుక్క నిన్ను చూసి మురిగింది, నువ్వేం చేస్తావు? అది మురిగింది కాబట్టి నువ్వు మురుగుతావా? వీలుంటే చేతిలో ఉన్న కర్ర ఒక్కసారి ఊపుతావు, లేదంటే కాలి బలం చూపిస్తావు. ట్రంప్ ఏదో అన్నాడని అదే మాట మోడీ అనాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎదుటివాడు నోటితో మాట్లాడితే మోడీ చేతలతో జవాబిస్తాడు. 25 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కదా. ఈవెన్ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ పేరెత్తకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అంత స్వామి భక్తి ప్రకటించుకోవాల్సిన అవసరం మన మోదీ గారికి, మన విశ్వగురువు గారికి ఏమొచ్చింది? ఈ మాట అన్నావు బాగానే ఉంది, కానీ ఆ మాట అంటూ నువ్వు అక్కడ చూపించిన స్లైడ్లో ఏముంది? నో వరల్డ్ లీడర్ స్టాప్డ్ ఇండియా అని ఉంది. నువ్వు అక్కడ స్లైడ్లో ఆ మాట చూపిస్తూ మోడీని మడతపెట్టి ట్రంప్ జోబులో ఎట్టేసుకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ మాటకి నువ్వు చూపించేదానికి ఏమైనా సింక్ అయిందా అక్క? ఏదంటావు? ట్రంప్ పేరు ఎత్తకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాడు అని అంటున్నావా? ఆడు మోడీ అక్క, మోడీ అట్టాగే మాట్లాడతాడు. ఆడు రాహుల్ గాంధీ అయ్యుంటే అట్టా మాట్లాడేవాడేమో, కానీ వాడు మోడీ అయిపోయాడక్క. నీ బ్యాడ్ లక్. మోదీ ఏమన్నారు? నా మిత్రుడు ట్రంప్ తో మాట్లాడాను, భారత ఉత్పత్తుల మీద సుంకాలను 18% తగ్గించడం హర్షణీయము. ఇలా తగ్గించినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు జరుగుతుంది. ఏంటా మేలు? అంటే ట్రంప్ని మోడీ ఏమనాలని కోరుకుంటున్నావు నువ్వు? నా కొడక, నువ్వెవడవరా నాకు డీల్ ప్రపోజ్ చేయడానికి అని అనాలా? అంటే ప్రపంచ నాయకులు అందరితోటి మోడీ కొడేసుకొని దేశాన్ని సర్వనాశనం చేసేయాలి. అప్పుడు రేపు వచ్చే ఎలక్షన్స్లో మోడీ ఓడిపోవాలి, రాహుల్ గాంధీ వచ్చి ఆ కుర్చీ మీద కూకోవాలి. ఏం కోరికక్క? మోదీ గారు చెప్పిన వరల్డ్స్ బిగ్గెస్ట్ జోక్ ఏంటో తెలుసా ఈ పోస్ట్ లో? ఏంటి, మోడీ గారు జోక్ చెప్పారా? చెప్పా మేము కూడా ఏంటాం. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరమంట. అవును, అది నిజమే కదా. అందులో జోక్ ఎక్కడుంది? మనం ఒక వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళాం ఒక పని మీద. అతను వెళ్ళిన వెంటనే ఏం చేయాలి? మీరు ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, సూర్యుడు సార్ అని ఓ మాట వేసేయాలి. అందుకని నా కొడక, నువ్వెవడవరా, నువ్వెక్కడ మంచోడురా, నువ్వెక్కడ గొప్పోడురా, నువ్వెక్కడ సూర్యుడురా అని తిట్టాలా? తిట్టి అక్కడికి వెళ్ళిన ఆ పని చెడగొట్టుకోవాలా? మా తల్లే. 2 దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ట్రంప్ తో కలిసి పనిచేస్తాము అని చెప్తున్నారు. ట్రంప్ 2 దేశాల కోసం పనిచేయట్లేదు, అమెరికా కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. అవునవును, ట్రంప్ అమెరికా కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. మోడీ మాత్రం భారత్ కోసం పనిచేయట్లేదు. బంగ్లాదేశ్ కోసం, పాకిస్తాన్ కోసం, చైనా కోసం, అమెరికా కోసం పనిచేస్తున్నాడు. అంతేనా నువ్వు చెప్పాలనుకున్నది? మన మోదీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇండైరెక్ట్ గా మోదీ ట్వీట్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న ట్రంప్ కోసం మనం రష్యా ఆయిల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా పర్లేదు అని చెప్తున్నారు. ఇండైరెక్ట్గా అలా చెప్పారా? పోనీ డైరెక్ట్గా ఏం చెప్పారు అది కూడా చెప్పు. ఫైనల్ డీల్లో మన దేశం అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడానికి, అమెరికాకు $500 బిలియన్ బిజినెస్ ఇవ్వడానికి ఒప్పుకుంటే మాత్రం అది నిజంగా మన దేశ రైతుల్ని నిలువున ముంచేసినట్లే. ఒప్పుకున్నట్టు కదమ్మా ఈ మాట మాట్లాడాలి. ఎందుకు ఉత్తుత్తు కబుర్లు? అయితే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరిగే నిర్ణయాలు నేను తీసుకోను అని చెప్పారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం నువ్వు చాలా నిజాయితీగా ఉన్నట్టు చెప్పు. అప్పుడు ఇలా అన్న మోదీ ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కదా, ఈ డీల్ మీద ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా, రైతులకి ఏ నష్టం ఉండదు, నేను అప్పుడు చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటాను, ట్రంప్ చేసిన ప్రకటన తప్పు, అమెరికా నుంచి ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి రానివ్వను అని చెప్పొచ్చు కదా. ఎందుకు పదే చెప్పాలి? భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మోడీ ఒక్కసారి చెబితే 1000 సార్లు చెప్పినట్టు. ఇండియాకు ఏ మాత్రం లాభం చేయని ఈ డీల్ ని నరేంద్ర మోదీ ఎందుకు ఒప్పుకున్నట్లు? ఎవరైనా పాపగారి కోసంత చెప్పండిరా. నరేంద్ర మోడీ గారు ఇంకా ఆ డీల్ ఒప్పుకోలేదు అని. ఇది కోట్ల డాలర్ల ప్రశ్న.
ఇక్కడే ఎప్స్టీన్ ఫైల్స్ తెర మీదకి వస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్, అది సంగతి. ఇప్పుడు వచ్చారు ఆవు వ్యాసం దగ్గరికి. మోదీ పేరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకు రావడాన్ని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ నేమ్ బయటకు వచ్చిన 2-3 రోజుల్లోనే అమెరికాకు పూర్తిగా అనుకూలంగా ఉండే ఈ ట్రేడ్ డీల్ ని చేసుకోవడం. సో దీని వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఒత్తిడి ఉందా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? రాహుల్ గాంధీ గారికి ఉన్నాయి, ఆయన మృత్యులకు ఉన్నాయి. అతను ట్రంప్ సహా ప్రపంచంలోని చాలా మంది బిగ్ షాట్స్ కి ఫ్రెండ్. ఎప్స్టీన్ అనేవాడికి ట్రంప్ సహా చాలామంది బిగ్ షాట్లు ఫ్రెండ్స్. అంతవరకు సరే, కానీ అతనికి మోడీ కూడా ఫ్రెండా? అది కదా నువ్వు చెప్పాలి. ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు, ప్రపంచ నేతలు, బిగ్ పీపుల్ ఎవరెవరితో అతనికి సంబంధాలు ఉన్నాయి అనేవి ఎప్స్టీన్ ఫైల్స్ రూపంలో లక్షలాది డాక్యుమెంట్స్ ని అమెరికా న్యాయ విభాగం బయట పెడుతూ వస్తుంది. మైకేల్ జాక్సన్, ఎలన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అలాగే అనిల్ అంబానీ, సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్, వీళ్ళందరి పేర్లు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకు వచ్చాయి. మరి వాళ్ళలాగే నరేంద్ర మోడీ కూడా అటువంటి ఇష్యూల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఎప్స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ పేరు 100 సార్లు బయటకు వచ్చింది. అంటే మోడీ అంతమంది అమ్మాయిలతో పడుకున్నాడా? పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య మోదీకి సంబంధించిన సంభాషణ నడిచింది. మోదీకి తానొక అంతర్గత మనిషిని అనేలాగా జెఫ్రీ ఎప్స్టీన్ తో అనిల్ అంబానీ సంభాషణలు ఉన్నాయి. అంటే అనిల్ అంబానీ మోడీకి బ్రోకరా? ఒక దగ్గర ఏమంటాడంటే జెఫ్రీ ఎప్స్టీన్ తో అనిల్ అంబానీ, "We need your guidance on dealing with White House for India leadership and defense cooperation." అదా, అవును, అందులో తప్పే ఉంది. అమెరికా ఇండియా రిలేషన్స్లోను, అమెరికా ఇండియా మధ్య డిఫెన్స్ కోఆపరేషన్లోనూ నువ్వు కొద్దిగా సాయం చేయాలని అని అడిగాడు. ఆడు బ్రోకరు, వాడు చేసే పరిస్థితిలో ఉన్నాడు అని అడిగారు. ఆడికి అనిల్ అంబానీకి ఏదో పరిచయం ఉండి ఉంటుంది కాబట్టి వాడిని వాడుకున్నారు. ఇందులో తప్పేంటి? ఆ ఎఫ్టీన్ అనేవాడు చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర అమ్మాయిలు పడుకోబెట్టాడు. ఆ పని మీద అయితే మోడీ అనిల్ అంబానీని వాడుకోలేదు కదా. అయితే నాకేంటి, ఇన్ రిటర్న్ నాకేమొస్తుంది అని జెఫ్రీ ఎప్స్టీన్ అడిగినప్పుడు, అవును అడుగుతారు. ఆడేంటి, ఏ బ్రోకర్ అన్నా తన బ్రోకరేజ్ గురించి అడుగుతాడు కదా, అలాగే ఈడు అడిగాడు. ఇండియన్ మార్కెట్ వాట్ ఎవర్ వర్క్స్ అంటున్నారు. ఎంటైర్ ఇండియన్ మార్కెట్, నీకు ఏది కావాలంటే అది అని చెప్పి అనిల్ అంబానీ చెప్తారు. బ్రోకర్ లేకుండా ఏ పని జరగదు, బ్రోకరేజ్ లేకుండా ఏ బ్రోకరు పనిచేయడు. పెళ్ళి చెయ్యాలన్నా, ఇల్లు కొనాలన్నా, పొలం అమ్మాలన్నా, ఏ పనికైనా బ్రోకర్ కంపల్సరీ. ఆ బ్రోకరేజ్ అనేది ఆ బ్రోకరే నిర్ణయిస్తాడు. వీడు అడిగాడు, ఇదిగో నీకు ఈ బ్రోకరేజ్ ఇస్తాం అన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ రాసిన ఒక మెయిల్లో ఏముంది అంటే, 2017లో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేసినప్పుడు అమెరికా అధ్యక్షుడికి బెనిఫిట్ అయ్యేలాగా డాన్స్ చేశాడు, పాట పాడాడు. అంటే ఎలా చెప్తే అలా చేశాడు అని అర్థం. డాన్స్ చేశాడు, పాట పాడాడు అంటే ఎలా చేయమంటే అలా చేశాడు అని, లేకపోతే ఏవో ప్రయోజనాలు కాపాడాడు. ఈ చివరి మాట ఒక్కటే కరెక్ట్. ఎవరి ప్రయోజనాలు కాపాడాడు అని. మోడీ ఎవరి ప్రయోజనాలను కాపాడి ఉండొచ్చు అంటావు? అండ్ ఇంకా ఏముంది, వాళ్ళు కొన్ని వారాల క్రితం కలిశారు, ఇట్ వర్క్డ్ అని చెప్పి బోల్డ్ లెటర్స్ లో ఉంది. ఇట్ వర్క్డ్ అనేది 2017 అంటే ట్రంపే అమెరికా ప్రెసిడెంట్. ఇట్ వర్క్డ్ అంటే ఏంటి, ఏం పని జరిగింది మోదీ చర్యల వల్ల, మోదీ సింగింగ్ డాన్సింగ్ వల్ల అనేది ఇప్పుడైతే ఎవరికి, అవును ఇప్పుడైతే ఎవరికి తెలియదు. కానీ రేపు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ విషయం బయట పెట్టేస్తాడు. ఓకేనా? తెలియట్లేదు. మన కేంద్ర ప్రభుత్వం వీటిని కొట్టిపారేస్తుంది. అసందర్భ ఆరోపణలు అనేలాగా, పనికిరాని ఆరోపణలు అనేలాగా తీసి పడేస్తుంది. నువ్వు తెచ్చిన మెయిల్ అనిల్ అంబానీ వాడికి రాసిందో, వాడు అనిల్ అంబానీకి రాసిందో, లేకపోతే మోడీ వాడికి రాసిందో అయితే దాని మీద వాళ్ళు వివరణ ఇస్తారు. వాడు వాడికి రాసుకున్నాడు, లేకపోతే వాడు బామ్మర్దికో, వాడు ఉంచుకున్న దాని తమ్ముడికో మొగుడుకో రాసాడు. దానికి మోడీ వివరణ ఇవ్వడం ఏంటి? పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వట్లేదు వీటి మీద. ఒక్కసారి ఊహించుకోండి, మోదీ పేరు కాకుండా మన దేశంలో ప్రతిపక్షంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి పేరో, రాహుల్ గాంధీ పేరో, లేకపోతే సోనం వాంగ్చుక్ లాంటి ఒక యాక్టివిస్ట్ పేరో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకు వచ్చుంటే కేంద్రం రియాక్షన్, బీజేపీ రియాక్షన్ ఎలా ఉండేది? ఎవడో సోనం వాంగ్చుక్ పేరు రాసుకోవడం కాదక్క. సోనం వాంగ్చుక్కే టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చున్నాడు, ప్రజలను రెచ్చగొట్టాడు. అతడు రెచ్చగొట్టిన గొడవల్లో ఒక మనిషి చనిపోయాడు. అందువల్ల వాడి మీద యాక్షన్ తీసుకున్నారు, లోపడేశారు. ఎవడో సోనం వాంగ్చుక్ గురించి రాసుకుంటే ఎప్పుడు ఇలా ఏం అవదు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ పేరు ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్ కావాల్సింది, మోదీతో సంబంధం ఉన్నవి, అందుకే నరేంద్ర మోదీ ట్రంప్ కు పూర్తిగా సరెండర్ అయిపోయారు అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంప్రమైజ్ అయ్యి డీల్ చేసుకున్నారు అని చెప్పి కూడా విమర్శించారు. एप्स्टाइन फाइल्स में जो है, जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है, और दूसरा जो अदानी जी पर केस है, जो एक्चुअली मोदी जी पर केस है, क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है, तो ये दो प्रेशर पॉइंट्स हैं। और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है। రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఏంటక్క, రాహుల్ గాంధీని పీయూష్ గోయల్ ఖండించారా?
పీయూష్ గోయల్ ఒక్కరే ఖండించారా, ఇంకెవరైనా ఖండించారా? చూడు, ఈయన్ని గుర్తుపట్టావా? ఈయన్ని రాజ్దీప్ సర్దేశాయ్ అంటారు. ఈయన నీ గురువు, ఆ విషయం గుర్తుందా? ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి విను. किया जा सकता है, ये आशंका जताई। उसी तरह से राहुल गांधी का कहना అయ్యయ్యో, ఎలాగా? నాకు హిందీ రాదు. అనండి, ట్రాన్స్లేషన్ పెడదాం. అమెరికా ముందు మోడీ మోకరిల్లాడు అని రాహుల్ గాంధీ అనడం, మోడీ అమెరికాకు లొంగిపోయాడు అనడం, ఇవి ఎలాంటి రాజకీయాలు? ఇవి ఫియర్ పాలిటిక్స్. ట్రేడ్ డీల్ వివరాలు ఇంకా బయటకు రానేలేదు, ఈలోగానే మోడీ లొంగిపోయాడు అనడం, ఇది ప్రజలలో అనుమానాలు రేకెత్తించడం తప్ప మరేమీ కాదు. ఇలాంటి చర్యలు అసలు మంచివి కాదు. ఏదో విధంగా మోడీ డొనాల్డ్ ట్రంప్తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఏదో మూల మోడీ పేరు ఉందని, లేకపోతే అమెరికాలో అదానీ మీద కోర్టు కేసులు ఉన్నాయని మోడీ లొంగిపోయాడు అనడం అంటే గనక అవి రాజకీయాలు అనిపించుకోవు. అవి యథార్థాల మీద ఆధారపడ్డ రాజకీయాలు కాదు. ప్రజలలో భయాందోళనలు, అనుమానాలు కలిగించడం అన్నది మంచి పద్ధతి కాదు. ఇది ఎదుటివారి క్యారెక్టర్ని అసాసిన్ హత్య చేయడమే. రాహుల్ గాంధీతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇదే. మొదటి రోజు రాహుల్ గాంధీ నరవాణే గారి ఇష్యూ తీసుకొచ్చాడు. స్పీకర్ ఆయన్ని మాట్లాడనివ్వలేదు. రెండో రోజు ట్రేడ్ డీల్ బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ గారికి మంచి అవకాశం వచ్చింది మాట్లాడడానికి, కానీ ఆయన అట్లా మాట్లాడలేదు. చౌకీదార్ చోర్ హై స్లోగన్ గుర్తుందా? 7-8 సంవత్సరాల క్రితం అటువంటి స్లోగన్ని తీసుకువచ్చావు. ఇప్పుడు అటువంటి పోస్టర్లు తీసుకొచ్చి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ప్రజలు నిన్ను నమ్ముతారని నేను అనుకోను. ఎన్నికలను వదిలేసి వెళ్ళిపో. అక్కాయ్, నువ్వు ఇక్కడ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నావో అదే అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఆయన అలా మాట్లాడినందుకే రాజ్దీప్ సర్దేశాయ్ గారు చీకొట్టారు రాహుల్ గాంధీ గారిని. రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఎవరినైనా ద్వేషించారు అంటే అందులో మొట్టమొదటి వ్యక్తి మోడీ. అటువంటి మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నా ఆయన తీసి పడేశారు. మరి నువ్వేంటక్క, నీ గురువు చెప్పింది కూడా ఒప్పుకోవా? అవునులే, గురువుకు పంగనామాలు పెట్టిన స్టూడెంటు అంటారు, అది నువ్వే. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.